ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ కళా సంగమం. నేడు కృష్ణానదీ తీరంలో హరిత బెర్మ్ పార్క్ లో జరుగుతున్న ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పుస్తకావిష్కరణ మహోత్సవానికి ఎంతో ఆత్మీయంగా విచ్చేసిన కళాకారులకు, కళాభిమానులకు 64కళలు.com తరఫున స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నది మీ పున్నమరాజు. ఈ శుభ సందర్భంలో ఈ పుస్తక ఆవశ్యకతను, నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాం. కళ నిత్యం, కళ సత్యం, కళ సర్వస్వం, కళ విశ్వలక్షణం, కళ విశ్వరక్షణం. కళలు జనహృదయాలను జాగృతం చేసేవి, కళలు మానసిక ఆనందాన్ని కలిగించేవి. 64 కళలనేవి మానవ జీవ పరిణామ దశలో భాగాలు. అవి మానవ నాగరికత వికాస ప్రవర్ధనంలో సోపానాలు. కళలు మానవ సంస్కృతికి ప్రతిబింబాలు. భాష కన్నా ముందే పుట్టింది చిత్రకళ. చతుషష్ఠి కళలలో అగ్రభాగాన నిలిచేవి చిత్ర శిల్ప కళలే. చిత్రశిల్ప కళలు జోడుగుర్రాల్లాంటివి. చిత్రకారుడు కానివాడు శిల్పి కాలేడు, శిల్పి కానివాడు చిత్రకారుడు కాలేడు. శతాబ్దాల తరబడి గొప్ప చారిత్రక కళా సంపదను సృష్టించి చరిత్రలో తమ ఆనవాళ్లు లేకుండా కనుమరుగైన చిత్రశిల్ప కళాకారులెందరో. ఒక మైఖేలేంజిలోని, ఒక లియోనార్డో డావిన్సీని మించిన అమరశిల్పి జక్కన లాంటి కళాస్రష్టలు ఎందరో మన తెలుగువారిలో ఉన్నా చరిత్రకారుల తప్పిదాలు, నాటి పాలకుల కుటిల రాజకీయాల కారణంగా అలాంటి వారి గురించి ఎక్కడా సంపూర్ణంగా గ్రంథస్థం కాబడలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి 25 ఏళ్ల క్రితం ఓ నవ యువకుడు నడుం బిగించాడు. పట్టుదల వీడని ఉత్సాహంతో పరిశ్రమించాడు, పరిక్రమించాడు, పరిప్లవించాడు. అతడే మన కళాసాగర్. ఆంధ్ర కళాదర్శిని పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన 200 మంది సమకాలీన చిత్ర శిల్ప కళాకారుల పరిచయాలతో మొదటి పుస్తకం వెలుగు చూసింది 2001వ సంవత్సరంలోనే కళాసాగర్ నేతృత్వంలో. ఆ తరువాత 2004వ సంవత్సరంలో మరొక ప్రయత్నం. 2010వ సంవత్సరంలో సకల కళల సమాహారంగా 64కళలు.com అంతర్జాల పత్రిక ఆవిర్భావం. సాంకేతికతను అందిపుచ్చుకొని పత్రికా రంగంలో ఒక సంచలనంగా, కళాకారులకు పెన్నిధిగా నిలబడి కళాకారుల కోసం విశ్వవ్యాప్త వేదికను రూపొందించాడు మన కళాసాగర్. 15 ఏళ్ల నిరంతరాయ కృషి ఫలితంగా స్ఫటిక స్వచ్ఛంగా నేడు స్ఫటిక జయంతి జరుపుకుంటోంది 64కళలు.com. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో మరొకసారి మీ ముందుకొచ్చాడు కళాసాగర్. తన 25 ఏళ్ల అనుభవాన్ని రంగరించి 3 ఏళ్ల పాటు శ్రమించి అన్ని ప్రాంతాల కళాకారులను ప్రత్యక్షంగా కలిసి వారి అనుభవాలను, ఆలోచనలను సమీకరించి నవ్యాంధ్రప్రదేశ్కు చెందిన ఎందరో శేషకీర్తులు దామెర్ల రామారావు, వరద వెంకటరత్నం, భగీరథి, అడవి బాపిరాజు, గుర్రం మల్లయ్య, అంకాల వెంకట సుబ్బారావు, పైడిరాజు, మాధవపెద్ది గోఖలే, సిఎస్ఎన్ పట్నాయక్, వడ్డాది పాపయ్య, ఎస్ఎం కేత, బాపు లాంటి మహానుభావుల్ని స్మరించుకుంటూ నేటి సమకాలీన చిత్రశిల్ప కళాకారులతో పాటు కలంకారి, ఏటికొప్పాక, కొండపల్లి కొయ్యబొమ్మల కళాకారులను చేర్చి వెరసి 300 మంది కళాకారుల పరిచయాలతో 2 తరాల కళాకారులకు వారధిగా 100 ఏళ్ల కళా చరిత్రకు నిలువెత్తు దర్పణంలా కళాసాగర్ సారథ్యంలో రంగుల్లో సర్వాంగ సుందరంగా రూపొంది నేడు మీ ముందుకొచ్చింది ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదొక అపురూపమైన, అరుదైన, సంతోషకరమైన సందర్భం. లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ పనిని కళాసాగర్ ఎలా చేయగలిగాడు? ఇదే కదా మీ సందేహం. ఇందుకోసం ప్రభుత్వాధికారులను, అమాత్యులను కలిసినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా కళాకారులనే ఇందులో భాగస్వాముల్ని చేశాడు కళాసాగర్. కళాకారులు స్వేచ్ఛాజీవులు, భిన్న మనస్తత్వాలు కలవారు. అయినప్పటికీ వారందరినీ సంఘటితపరిచి నిధులను సమకూర్చుకొని తన సంకల్పాన్ని సాకారం చేసే క్రమంలో ప్రశంసలే కాదు, అవమానాలు కూడా పొందాడు. అయినా వెనుకడుగు వేయకుండా తాను తలపెట్టిన కార్యం ఎంతో విలువైనదని నమ్మి ప్రయత్నాలు కొనసాగించాడు. ఆ అవిశ్రాంత ప్రయత్న ఫలితమే ఈ రోజు మన ముందున్న ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రంథం. ఇది మనకు మనమే ప్రచురించుకున్న పుస్తకం. ఇది మన ఉనికిని మనమే కాపాడుకునే ప్రయత్నం. ఇది నవ్యాంధ్రప్రదేశ్ కళల ప్రాభవాన్ని
దేశవ్యాప్తంగా ప్రజ్వలింపచేయగల కరదీపిక. ఇది నేడొక పుస్తకం కావచ్చు. లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్ అన్నట్టు తెలుగువారి కళా ప్రపంచపు కీర్తిని ఇనుమడింపచేసే గ్రంథంగా రేపు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నది కాదనలేని వాస్తవం. ఈ మహత్తర బృహత్కార్యానికి కళాసాగర్కు సహకరించిన కళాకారులకు, కళా ప్రోత్సాహకులకు అభివందనాలు, హృదయపూర్వక ప్రణామాలు. కళ అజరామరం, కళాకారులు చిరంజీవులు.